మహాభారతాన్ని నన్నయ్య తెలుగులోకి అనువదించి 1000 ఏళ్లు అవుతున్న సందర్భంగా విజయవాడలో ద్విసహస్ర పద్య గళార్చన కార్యక్రమం తలపెట్టారు. కేబిఎన్ కళాశాలకు చెందిన 2000 మంది విద్యార్థులు పద్య గళార్చన చేయనున్నారు. ఈ నెల 22న జరిగే కార్యక్రమం కోసం గత 6 నెలలుగా విద్యార్థులు సాధన చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటాలి అన్నదే తమ సంకల్పమని నిర్వాహకులు చెబుతున్నారు. నన్నయ్య గారు భారతం రాసి 1000 సంవత్సరాలు అయింది కాబట్టి ఆ సందర్భంగా పిల్లల్లో మళ్ళీ దాన్ని మర్చిపోకుండా ఉండే విధంగా చేయడం కోసం చెప్పి 108 పద్యాలు అందులో సెలెక్ట్ చేసి 2000 మంది పిల్లలతో ఆ పద్యాలతో గళార్చన పెట్టాము. ఈ 2000 మంది పిల్లలు ఈ 108 పద్యాలు నేర్చుకున్న తర్వాత వాళ్ళు మళ్ళా వాళ్ళ జీవితం చివరిదాకా కూడా ఈ పద్యాలు మర్చిపోలేరు. ఆ రకంగా మళ్ళీ తెలుగుని వాళ్ళకి జ్ఞాపకం తీసుకొస్తూ అలా మర్చిపోలేకుండా ఉండే విధంగా చేయటం కోసం చెప్పి వాళ్ళతో ఈ ట్రైనింగ్ గత 6 నెలలుగా చేయడం జరుగుతోంది. మా విద్యార్థులు కూడా ఎంతో క్రమశిక్షణతో నన్నయ్య గారి యొక్క గొప్పతనాన్ని అలాగే మహాభారతం తెలుగులోకి అనువదించినటువంటి 1000 సంవత్సరాలు అయినటువంటి శుభ సందర్భాన్ని యావత్తు తెలుగు జాతి అందరూ గర్వపడేలాగా ఈ గొప్ప కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో చేయాలని సంకల్పించాం.